తదుపరి మనం వృషభ రాశికి వెళ్తున్నామండి. ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఈ నెల వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఏదైనా ఇబ్బందులుంటే తప్పక అటువంటి వ్యవహారాన్ని కూడా మీకు ఆ యొక్క కోర్టు తీర్పు కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. తీర్థయాత్రలు చేసే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. బంధువులు, మిత్రులతో విహారయాత్రలు కూడా చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. నూతన వాహన సౌఖ్యం కూడా ఈ నెలలో ఉంది. తప్పక ఏవైనా వాహనాలు కొనే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇక మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదో రకంగా కూడా మీ ఆదాయం అనేది ఎక్కువగానే ఆదాయం బాగానే వస్తుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇంట్లో వివాహాది శుభకార్యాలు చాలా బాగా కలిసి వస్తాయి. అయితే ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మరి చాలా బాగుందనే చెప్పాలి. ప్రథమార్థంలో మీరు అనుకున్న దానికి విధంగా కూడా లాభాలు అయితే ఆర్జిస్తారు. కానీ ద్వితీయార్థంలో వచ్చేసరికి కొంచెం మీరు అనుకున్న విధంగా అయితే లాభాలు ఆర్జించలేరు. కానీ ఏదో రకంగా కూడా ఆ యొక్క ఈ యొక్క వ్యాపారం అనేది అయితే ముందుకు సాగుతూనే ఉంటుందండి. ఇక ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెల ఈ యొక్క వృషభ రాశి వారందరికీ కూడా చాలా బాగుందనే చెప్పాలి. తప్పక మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. మీ యొక్క పై స్థాయి అధికారుల వల్ల మీరు మంచి లాభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏవైనా సరే మరి మరి ట్రాన్స్ఫర్స్ కానీ లేదా ప్రమోషన్స్ కానీ ఏవైనా ఇంక్రిమెంట్స్ కానీ మరి ఆ విషయాల కొరకై తప్పక మీరు ఈ నెలలో మీ యొక్క పై స్థాయి అధికారుల్ని మరి అడిగితే తప్పక జరిగే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయండి. ఇక ఎవరైతే వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది. తప్పక ఆ యొక్క పరీక్షా పోటీ పరీక్షల్లో కూడా తప్పక మీరు ఉత్తీర్ణత సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మరి స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకే అప్లై చేసుకొని రాస్తున్న వారందరికీ కూడా మరి ఈ నెలంతా అనుకూలంగా ఉంది. తప్పక మీ యొక్క పరీక్షలలో కూడా మీరు ఉత్తీర్ణత సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. తప్పక ఏవైనా సరే కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు తప్పక ప్రయత్నం చేస్తే తప్పక వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీకు గతంలో రావాల్సిన ఏవైనా బాకీలు ఉంటే, ఏవైనా సంస్థల నుంచి ఏవైనా డబ్బులు రావాలంటే తప్పక అవి కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలంతా కూడా చాలా బాగుంది. మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయి. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక వీరికి ఈ నెలలో మరి అనుకూలమైన రోజులుగా 5వ తారీఖు, 12వ తారీఖు, 16వ తారీఖు, 24వ తారీఖు, 26వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా 1వ తారీఖు, 3వ తారీఖు, 10వ తారీఖు, 14వ తారీఖు, 19వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.